మాస్టర్స్ ఉండేది. సో దాంట్లో యంగ్స్టర్స్గా ఫస్ట్ స్టార్ట్ చేసింది గణేష్ అన్న. ఆయన ఆయన దగ్గర నేను డాన్సర్గా చేయటం నిజంగా చాలా హ్యాపీ. అండ్ అలాంటి గణేష్ అన్న దగ్గర ఈరోజు ఆయన డైరెక్షన్ చేస్తుంటే గౌడ్ సాబ్ అనే టైటిల్ పెట్టారు. సో చాలా బాగుంది. అండ్ నిజంగా చాలా బాగుంది టైటిల్ గౌడ్ సాబ్. అండ్ ఈరోజు డైరెక్షన్ చేయటం అనేది నాకు చాలా ఆనందం వేసింది. ఎందుకంటే డైరెక్షన్ ఒక 24 క్రాఫ్ట్స్ మెయింటైన్ చేస్తూ ఒక సినిమాని రిలీజ్ చేస్తూ అంటే అంత ఒక డైరెక్షన్ అంటే ఈజీ కాదు. ఎన్నో కోట్లు నమ్మి పెట్టడం అనేది. సో అది మీ మీద నమ్మి ప్రొడ్యూసర్ గారు పెట్టడం అనేది చాలా గ్రేట్. అండ్ ఐ హోప్ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కొడతారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ సక్సెస్ అవ్వాలి, గౌడ్ సాబ్ పెద్ద హిట్ విజయాన్ని అందుకోవాలి. అండ్ అలాగే మీరందరూ కూడా ఇండస్ట్రీలో హీరోస్ కానీ, డైరెక్టర్స్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, మిగతా టెక్నీషియన్స్ కానీ వీళ్ళందరూ మమ్మల్ని అందరినీ చాలా ఆదరించారు. సో మంచి కొరియోగ్రాఫర్గా ఎలా మమ్మల్ని ఎంకరేజ్ చేశారో అలానే ఒక మంచి డైరెక్టర్ కూడా గణేష్ అన్నతో స్టార్ట్ చేసి ఆల్రెడీ మా యూనియన్ నుంచి ఒకరు బిన్ని మన విజయ్ బెన్ని నా స్వామిరంగా నాగార్జున గారు అయిన అవకాశం ఇవ్వటం జరిగింది. సో ఒకరు స్టార్ట్ చేశారు, ఇంక దాని తర్వాత మేమంతా స్టార్ట్ చేసాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ 24 క్రాఫ్ట్స్కి అండ్ ఇండస్ట్రీకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ బాను నా ఫ్రెండ్ అండ్ నా దగ్గర అసిస్టెంట్గా చేయడం జరిగింది. బట్ అసిస్టెంట్ కాదు, ఒక ఫ్రెండ్ లాగా నాకు అప్పట్లో సపోర్ట్ చేశారు. అండ్ ఈరోజు మంచి మాస్టర్గా ఎదిగి మంచి ప్లేస్లో ఉన్నారు, చాలా హ్యాపీగా ఉంది. అండ్ అలాగే యానీ తిను నాకు అసిస్టెంట్గా చేసి ఈరోజు మంచి పొజిషన్లో ఉంది. అండ్ అందరు ఇలా ముందుకు వెళ్ళాలి, హ్యాపీగా ఉండాలి. ఏదైతే స్టార్ట్ చేశారో ఈ సినిమా, సో మంచి విజయాన్ని అందుకొని మంచి లాభాలు తెచ్చిపెట్టాలని ప్రొడ్యూసర్ గారికి మనస్ఫూర్తి కోరుకుంటూ అండ్ హీరో అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఒక చిన్న మాట అండి జానీ మాస్టర్ గురించి. ఎందుకంటే గణేష్ మాస్టర్ జగడం అనే సినిమాలో తను ఒక డాన్సర్గా ఉండి తను కూడా కెరియర్పై ఎంతో ఫోకస్ చేసి నిజంగా తను ఫస్ట్ మాస్టర్ అయినప్పుడు దానికి నన్ను పిలిచి బాను నాకు అసిస్టెంట్గా చేయాలని చెప్పి నేను అప్పుడు గమనించాను తన ఫోకస్ని, తన డెడికేషన్ని. నేను జగడంకి అసిస్టెంట్ని, తను డాన్సర్. అలాంటి పొజిషన్ నుంచి ఈరోజు జానీ మాస్టర్ ఏ స్థాయిలో ఉన్నాడో అందరికీ తెలుసు. నిజంగా ఆయన ఫోకస్కి, ఆయన డెడికేషన్ అప్రిషియేట్ చేస్తూ మా గౌడ్ సాబ్ని బ్లెస్ చేయడానికి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ జానీ మాస్టర్.